బీర్ల ధరలు పెంపు 15% హైక్ నేటి నుంచి అమల్లోకి ధరల సవరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం అన్ని రకాల బీర్లపై పెంపు వర్తింపు పాత స్టాక్కు సైతం కొత్త రేట్లు అంటే ఎప్పుడో 2 నెలల కింద కొని ఉన్న స్టాక్ వైన్స్లో 2 నెలల క్రితమే కొని ఉన్న స్టాక్ కూడా కొత్త ధరలే వర్తిస్తాయట. అంత పెద్ద ఘనకార్యం చేస్తాడు మన రేవంత్ రెడ్డి గారు. రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడున్న ధరలకు 15% జోడిస్తూ ధరల పెంపును రేవంత్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరలు అన్ని రకాల బీర్లకు వర్తించనున్నాయి. బీర్ల కంపెనీలకు 15% కమిషన్ ఇచ్చేందుకు రిటైర్డ్ జడ్జి జస్వాల్ నేతృత్వంలోని ధరల నిర్ణయన కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేయగా ధరల పెంపుపై జనవరి 20న బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి హరికిరణ్ ప్రభుత్వానికి నివేదిక అందించారు. కమిటీ సిఫారసుల మేరకు ధరల సవరణకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో అన్ని కంపెనీల బీర్ల ధరలు 15% మేర పెరిగాయి. పెరిగిన ధరలు పాత స్టాక్కు సైతం వర్తిస్తాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రిజ్వీ సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా కింగ్ఫిషర్ లాంటి ప్రముఖ బీర్ల కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచాలని కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నాయి. బీర్ల తయారీకి ఉపయోగించే ముడి సరుకు ధరలు పెరిగాయని, గత 4 ఏళ్లుగా ధరలు పెంచలేదని, అందుకే బీర్ల తయారీ కోసం చెల్లించే కమిషన్ ధరలను పెంచాయని ప్రభుత్వాన్ని కోరాయి. ఇక చూడు, దీని మీద ఏమన్నాడు తెలుసా మన ముఖ్యమంత్రి గారు? ముఖ్యమంత్రి సార్ ఏమన్నాడంటే ఇక గీదే అన్నాడు. సార్ మాట్లాడు పెద్ద సార్. కష్టం చేసుకోలేం, తట్ట పని పార పని చేసుకోలేం. ఆ 60 రూపాయలతో క్వార్టర్ వస్తే 2 పెగ్గులు ఇంత తాగి పండుకునేది. ఇవాళ 180 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి చెప్పు. ఎవరి కొంప కష్టం చేసుకోలేం, తట్ట పని పార పని చేసుకోలేం. ఆ 60 రూపాయలతో క్వార్టర్ వస్తే 2 పెగ్గులు ఇంత తాగి పండుకునేది. ఇవాళ 180 రూపాయలు అయ్యింది. ఇవాళ ఎవరి కొంప గొల్లగొట్టి తీసుకురావాలి. సుశీల పేదోళ్ళ మీద, పేదోళ్ళ కష్టాల మీద బహుప్రేమ ఉన్నట్టు, వాళ్ళ రెక్కల కష్టం మీద, వాళ్ళు చేసే పని మీద బహుప్రేమ ఉన్నట్టు వలకబోసిండు కదా. వలకబోసి ఏం చేసిండు? 15% పెంచిండు ఒక బీరు మీద. ఇప్పుడు 70 రూపాయలు ఉంటే 85 రూపాయలు అవుతుంది. 160 రూపాయలు ఉంటే 185 రూపాయలు అవుతుంది. 15% పెంచుకుంటూ వచ్చింది ఇట్లా. మళ్ళీ ఏమంటాడు? తటపారి పారపని పేటోళ్లకు 50 రూపాయలకు కోటర్ వచ్చేది 80 రూపాయలు పెంచిండు అన్నాడు. నువ్వేం చేసినావు అయ్యా? నువ్వేమైనా తగ్గించినావా? నువ్వు అంతకంటే ఎక్కువ పెంచినావు కదా గతంలో. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి కాళ్ళ దగ్గర ఉన్న తీన్మార్ మల్లిగాడు ఏం మాట్లాడిండు? తాగి పారేసిన కాలి బీరి సీసల మీద కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నది అన్నాడు కదా. మరి ఇప్పుడు తాగి పారేస్తే నీ ముఖ్యమంత్రి ఎదురుకచ్చుకుంటాడా కాలి బీర్ సీసా, లేకపోతే నువ్వు ఎదురుకచ్చుకుంటావు చెప్పిగా. మరి ఆ తాగి పారేసిన కాలి సీసాల మీదనే మీ ప్రభుత్వం కూడా నడవాలనుకుంటారా చెప్పు. గింత దారుణంగా సామాన్యుల మీద ఇప్పుడు బీర్లు ఎండాకాలం వస్తుంది, చల్లదనానికో దేనికో దానికో తాగుతారు, అలవాటు ఉన్న వాళ్ళు తాగుతారు. ఇప్పుడు వాళ్ళ మీద భారం మోపినట్టు కాదు ఇది. ఒక బీర్ల మీదనేనా ఇది అన్నిటి మీద వర్తిస్తుంది. ఇప్పుడు బీర్ల మీద అయింది, రేపు క్వార్టర్ సీజన్ మీద కూడా పెంచుతారు. ఇక బీర్ల మీద 15% పెంచినప్పుడు క్వార్టర్ సీజన్ మీద కూడా 15% పెంచుతారు. అర్థం చేసుకోరు. దీంట్లో మరిగా పేదోళ్ళకు ఏ విధంగా పేదోళ్ళకి ప్రభుత్వం సాయం చేస్తుందో మీరే చూడాలి.